800 అడుగుల దగ్గర నీటిని వాడుకునే ఒక గొప్ప రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని జగనన్న తీసుకొస్తే దాన్ని ఆపేసిన కూటమి ప్రభుత్వాన్ని 800 అడుగుల లోతులో పాతి పెట్టడానికి రాయలసీమ వాసులు రెడీగా ఉన్నారని హెచ్చరిస్తున్నారు. అలాంటి రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ ని ఇదే రాయలసీమలో పుట్టి ఈ రాయలసీమ గాలిని పీల్చి ఈ రాయలసీమ ఓట్లతో ముఖ్యమంత్రిగా 4 సార్లు కూర్చొని ఈ రాయలసీమ రైతులు పండించిన ధాన్యాన్ని తిని ఈ రాయలసీమకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటై ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. రోజా గారు, మీకు మైండ్ ఏమన్నా పనిచేయటం లేదా? సూటిగా అడుగుతూ ఉన్నావు. రాయలసీమ లిఫ్ట్ కూటమి ఆపేసిందని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు బుర్రుందా? 2020లో ఆ రోజు ఎన్జిటిలో ఆగిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? 5 ఏళ్ళు నువ్వు అదే పార్టీలో ఎమ్మెల్యేగా, ఏపీఐసి చైర్మన్ గా, మంత్రిగా ఉన్నావు. అప్పుడు నీకు గుర్తుకు రాలేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని? రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు నువ్వు అంటున్నావు ఆపేసిన వాళ్ళని 800 అడుగుల లోతు దాంట్లో పూడ్చాలని. రాయలసీమ ప్రజలు అదే చేశారు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఆపేసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. అందుకే రాయలసీమలో గతంలో 49 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఈసారి చీపురుతో కొట్టారు. కర్నూలు, అనంతపురంలో ఎట్లా చీపురుతో, కడపలో, చిత్తూరులో చీపురుతో కొడితే దాంతో ఊడ్చుకుపోయింది వైసీపీ పార్టీ. గుర్తుపెట్టుకో. అది నువ్వు ఇంకొకటి మాట్లాడుతున్నావు. ఈ రాయలసీమ గడ్డపై పుట్టి అన్యాయం చేశారు అని. ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే కదా నువ్వు అన్నది. యాస్, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. నువ్వు అది ఎందుకు ఇక్కడ మైకులు ఇండైరెక్ట్ గా తింటాం? డైరెక్ట్ గా చొక్కా పట్టుకొని అడగచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని. రాయలసీమ గురించి కన్నా మనం ముఖ్యంగా మాట్లాడాల్సి వస్తే కడప గురించి మాట్లాడతాం. కడప ఉక్కు గురించి మాట్లాడతాం. వాళ్ళ అయ్య రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు నుంచి కడప ఉక్కు కడతాం అని ఇప్పటికి 4 సార్లు శంకుస్థాపన చేశారు. కనీసం ఒక ప్రహారీ గోడన్నా కట్టారా అమ్మ? కట్టలేదు కదా. ఇప్పుడు రాయలసీమలో గురించి మొత్తం వద్దు. వాళ్ళ కడప జిల్లాలో వాళ్ళ కుటుంబాన్ని 1978 నుంచి ఆదరిస్తున్న 4 దశాబ్దాలుగా ఆదరిస్తున్న కడపలో ఒక ఉక్కు కర్మాగారం కట్టలేని చేతగాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఇది తెలీదా? ఈ రోజు నువ్వు రాయలసీమ గురించి మాట్లాడుతున్నావే. 5 ఏళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కనీసం నిధులు కేటాయించినప్పుడు ఎక్కడ నిద్రపోతున్నావు? గతంలో చంద్రబాబు నాయుడు గారికి 3 జిల్లాల్లో మెజారిటీ ఇవ్వకపోయినా రాయలసీమలో 12,000 కోట్లు కేటాయిస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తే 15 ప్రాజెక్టుల వరకు మీరు 49 సీట్లు ఇచ్చి 52లో 8 పార్లమెంట్ సీట్లు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు అన్ని గెలిచిన మీరు కేవలం 2,000 కోట్లు కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకొని అడగలేకపోయావా అని అడుగుతూ ఉన్నాం. రాయలసీమలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలదీయలేకపోయావా కేబినెట్ మీటింగ్ లో అని అడుగుతూ ఉన్నాం.